యుద్ధం తెచ్చిన నష్టం ఇరాన్లో తీవ్రమైన మార్పులు తెచ్చింది. ఏకంగా 6 నెలల నుంచి ఏర్పడిన సంక్షోభంతో ఎక్కువ మంది పౌరులకు జీవనం గడవడమే చాలా కష్టంగా మారుతోంది. భారీగా పెరిగిన ధరలతో ఏ రోజుకు ఆ రోజు నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు తమ జుట్టును కూడా విక్రయిస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. 6 నెలల యుద్ధంతో ఇరాన్ ఇప్పుడెలా ఉంది? మొదటి 3 నెలలు దాడులతో బెంబేలెత్తిన కోలుకుంటోన్న వైనం, అసలే అమెరికా ఆంక్షలతో కుదేలు, యుద్ధంతో మరింత దుర్భరం, ఖాళీ అయిన ఇళ్లకు తిరిగి వస్తోన్న జనం, పెరిగిన జుట్టును కూడా ఆదాయ వనరుగా మార్చుకుంటున్న వైనం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇరాన్లో తీవ్రమైన మార్పు తీసుకువచ్చింది. రాజధాని టెహ్రాన్ నుంచి సదరన్ మాక్రాన్ కోస్టల్ రీజియన్ కి మార్చాలనే ఆలోచన రావడమే ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఇరాన్లో నగర పౌరులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, నీటి కొరతతో పాటు ఉద్యోగాలు కూడా లేకపోవడంతో ఓ రకమైన అనిశ్చితి ఏర్పడింది. 6 నెలల నుంచి నిరంతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో జనం తీవ్ర దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రతి 7గురిలో ఒక నగర పౌరుడు నివాస వసతులు సరిగా లేని మురికివాడలు లేదా అనధికార ప్రాంతాల్లో జీవిస్తున్నట్లు ఓ నివేదిక చెప్తోంది. ఉపాధి అవకాశాలు కరువవడం వల్ల చిన్న నగరాల నుంచి టెహ్రాన్ వంటి రాజధాని నగరాల సరిహద్దు ప్రాంతాలకు భారీగా వలసలు జరుగుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఉపాధి లేమి వల్ల ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడిని, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో నీటి రిజర్వాయర్లు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రభుత్వం నీటి విడుదలకు కూడా రేషన్ విధించే పరిస్థితి ఏర్పడింది. యుద్ధం నుంచి వెలువడిన కాలుష్యం, వర్షాభావం, వాతావరణ మార్పుల ప్రభావం నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. టెహ్రాన్, మాషాద్, ఇస్ఫహాన్ నగరాల వైపు గ్రామీణ ప్రాంత వాసుల వలస ఎక్కువవుతోంది. ప్రతిరోజు ఈ గంట గడిస్తే చాలు అన్నట్లుగా ఉపాధి కోసం వెతుకులాట కనిపిస్తోంది. దీంతో మహిళలు తమ సహజమైన జుట్టును విక్రయిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో కనీస జీవన అవసరాల కోసం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లో లభించే జుట్టుకు మంచి డిమాండ్ ఉండడమే ఈ హెయిర్ సేల్స్ పెరగడానికి కారణం. వాడేసిన వస్తువులను సెకండ్ హ్యాండ్ మార్కెట్లలో విక్రయించి సొమ్ము చేసుకునే వాళ్లు ఇప్పుడు ఇరాన్లో కనిపిస్తున్నారు. ఇదంతా కూడా అమెరికాతో సాగిస్తోన్న యుద్ధం కారణంగానే. వీలైనంత తొందరగా యుద్ధం ముగించినా ఇరాన్ ఆర్థికంగా కోలుకోవడం మాత్రం ఇప్పట్లో జరిగే పని కాదు అనేది ఈ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది.